కోకాపేట బుద్వేల్ లేఅవుట్ ను హెచ్ఎండిఏ సర్వే చేసింది. కోకాపేట బుద్వేల్లో నియోపోలిస్ లేఅవుట్ లో బిల్డర్లు ఎక్కువ భూమిని పొందారని అనుమానిస్తూ హెచ్ఎండిఏ సర్వే చేసింది. వేలం వేసిన ప్రాంతం మొత్తాన్ని మళ్లీ సర్వే చేస్తున్నారు. లేఅవుట్ల అభివృద్ధి చేస్తున్నప్పుడు కొలతల సమస్యల కారణంగా సంస్థలకు వారు కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ భూమి లభించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొలతల విషయంలో స్పష్టత వచ్చేంత వరకు రిజిస్ట్రేషన్ ను హోల్డ్లో ఉంచాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. కోకాపేట్ లేఅవుట్ తో పాటు బుద్వేల్లోని భూమిని బిల్డర్లు అధికంగా పొందారో లేదో తెలుసుకోవడానికి హెచ్ఎండిఏ సర్వే చేస్తోంది. కోకాపేటలో చదరపు గజానికి 2 లక్షల భూమి ధరలు పలుకుతోంది. గజాలు ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి దాదాపు 20 కోట్ల నష్టం జరుగుతోంది. 2006లో వేలం వేసిన డెన్ మైల్ ప్రాజెక్టుతో సహా కోకాపేట్ భూమిని హెచ్ఎండిఏ సర్వే చేస్తోంది. కొన్ని సంస్థలు ఎక్కువ లేదా తక్కువ భూమిని పొందుతాయనే భయంతో బుద్వేల్ లేఅవుట్ ను కూడా సర్వే చేస్తున్నారు అధికారులు. కోకాపేట నియోపోలిస్ లో దాదాపు 95 ఎకరాలను 2 దశల్లో వేలం వేశారు. రెండు 2021లో దాదాపు 2000 కోట్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2023లో జరిగిన రెండో దశలో 3300 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందని తెలుస్తోంది. ఇద్దరు బిల్డర్లు డబ్బులు మొత్తం చెల్లించకపోవడంతో వారి బిడ్లు రద్దు చేశారు అధికారులు. బుద్వేల్లో గతేడాది 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములను విక్రయించగా ప్రభుత్వానికి 3625 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.